హాయ్. యాక్చువల్లీ ఈరోజు ఆహ్, నా లైక్ నా వీడియోస్ అన్నీ లైక్ చేస్తున్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఈరోజు మీకు ఈ డ్రాయింగ్ ఎలా చేయాలనేది ఒక చిన్న క్లిప్ మీకు చూపిస్తాను. ఫస్ట్ హెడ్ ఇట్లా తీసుకోవాలి. మనకు సైడ్ వ్యూ కావాలనుకున్నప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ సింబల్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనం ఈ బ్లాక్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది స్కల్ ఫార్మేషన్ ఎట్లా వస్తుంది అనేది. సో ఇట్లా స్కల్ వస్తుంది చూడండి ప్రాపర్గా. సో దీన్ని బట్టి మనం ఎటువంటి డ్రాయింగ్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదైతే మిడిల్ లైన్ ఉంది కదా, ఇది ఐబ్రోస్ లాగా వాడుకోవచ్చు. మళ్ళీ ఇంకొక లైన్ తీసుకోండి, దీనికి హాఫ్ ఐ అంటే ఐస్లో సగము. నెక్స్ట్ ఇది నోస్ పార్ట్, ఈ రెండింటి మధ్యలో మౌత్ వస్తుంది. సో ఈ మధ్యలో ఏదైతే కార్నర్ ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి మనకు ఐబ్రోకి ప్లస్ నోస్ ఎండింగ్లో ఇక్కడ ఇయర్ పార్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ పార్ట్, ఇది ఫోర్ హెడ్ లాగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇది హెయిర్ స్టైల్, ఎటువంటి హెయిర్ స్టైల్ అయినా కూడా మనం ఈ ఏదైతే సర్కిల్ని మనం ప్రాపర్గా క్లోజ్ చేస్తే అయిపోతుంది. చూడండి, నేను ఒక ఫీమేల్ క్యారెక్టర్ డ్రాయింగ్ చేస్తున్నా. ఇప్పుడు సంథింగ్ జస్ట్ పోజెస్, మనం డ్రాయింగ్ చేసేటప్పుడు పోజెస్ కావాలి మెయిన్. ఏదైనా కంపోజిషన్ కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు పోజెస్ చాలా ఇంపార్టెంట్. ఆ పోజెస్ బట్టి డిఫరెంట్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ నేను ఏంది స్టిక్ పోజెస్ ఎక్కువగా తీసుకుంటాను. స్టిక్ పోజెస్ ఉందనుకోండి, మీరు ఎటువంటి డ్రాయింగ్ చేసినా కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీ అన్నట్టు. ఏదైనా డ్రాయింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టిక్ పోజెస్లో వేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా డ్రాయింగ్ తీసుకురావచ్చు. అండ్ ఫస్ట్ దాని గురించి తెలిసి ఉండాలి, అసలు ఏది స్టిక్ పోజెస్ అంటే ఏ ఏ ఏ ఏ సర్కిల్లో ఎక్కడ హ్యాండ్ వస్తుంది, హ్యాండ్కి ఎన్ని సర్కిల్స్ రావాలి, స్టిక్ పోజెస్కి ఎట్లా మనం దాన్ని తీసుకోవాలి అనేది ఫస్ట్ మనకు తెలిసి ఉండాల్సి వస్తుంది. సో నేను అది మీరు నా వీడియోస్ లైక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు స్టెప్ బై స్టెప్ మీ క్లాసెస్ చెప్తాను నేను మీకు. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయించండి నాది ఛానల్. సో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా చూడండి, చాలా సింపుల్ డ్రాయింగ్. నేను నార్మల్ డ్రాయింగ్ చేస్తున్నా. ఎవరైతే నిఫ్ట్ ఎన్ఐడి ఎగ్జామ్ రాసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏదైనా కంపోజిషన్ ఈజీగా ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. సో అటువంటప్పుడు మీరు చాలా సింపుల్గా ఈ స్టిక్ పోజెస్ కానీ ఈ ఏదైతే కంపోజిషన్ ఉంది కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది నార్మల్ ఒక డ్రాయింగ్ కంప్లీట్ అయింది అనుకున్నాను. సో దీనికి నేను జస్ట్ నార్మల్ షేడింగ్ ఇస్తాను.
డ్రాప్ షాడో చాలా ఇప్పుడు ఏదైతే డ్రాయింగ్ చేసిన తర్వాత దాని బేస్ షాడో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డ్రాయింగ్లో తప్పకుండా ఇది కింద బేస్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా సింపుల్ డ్రాయింగ్ అన్నట్టు. మీరు ఎటువంటి డ్రాయింగ్ అయినా కూడా ఫస్ట్ క్యారెక్టర్ లైవ్ చేయడం చాలా బెటర్. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో బేసిక్స్ దాని గురించి తెలుసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అది ఎలా వచ్చినా పర్లేదు, స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. మెయిన్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.